హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీకు ఇస్తున్న ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ 2 నుంచి 3% పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పథకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇవ్వనుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, డిఎస్సి, యూనిఫామ్ శాఖలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. గతంలో ఉన్న 10 ఏళ్ల కాల పరిమితిని ఎత్తేసింది. విశాఖ మేయర్ పీఠం కూటమి ప్రభుత్వం దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు రాజకీయాలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ 58 స్థానాలు గెలిస్తే కూటమి 30 సీట్లు గెలిచిందని, ఏ రకంగా మేయర్ పదవి వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన గది పక్కనే మరో గదిలో భారీగా టపాసులు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటికి మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని చెబుతున్నారు. ఆసుపత్రిలో టపాసులు నిల్వ చేయడంపై నివ్వెరపోయిన అధికారులు ఎవరు తెచ్చారనే విషయంపై విచారణ చేపట్టారు. చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలు ధరించేలా ఏర్పాటు చేసింది. ఈ పోటీలలో చేనేత టీం ప్రత్యేకంగా నిల్వనున్నట్లు సమాచారం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పోటీదారులు, ఐరోపా ప్రతినిధులతో మే 15న పోచంపల్లి పర్యటన చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్రంలో మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో యువతకు ఉపాధి కల్పించేలా ఒప్పందం జరిగింది. మెసర్స్ రాజ్ గ్రూప్, మెసర్స్ స్టర్న్ అనే 2 సంస్థలు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో రాబోయే 2 ఏళ్లలో 500 మంది ప్రొఫెషనల్స్ ను కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. హైదరాబాద్ హఫీజ్పేట్ సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా వివరణ ఇచ్చింది. 39.2 ఎకరాల్లో సగానికి పైగా అక్రమాలు జరిగాయి. అది ప్రభుత్వ నిషేధిత భూమిగా రెవెన్యూ రికార్డులో ఉంది. సర్వే నంబర్ 79/1 పేరుతో ప్రభుత్వాన్ని వసంత హోమ్స్ తప్పుదోవ పట్టించింది. 19 ఎకరాలు ఆక్రమించి ఇల్లు కట్టి అమ్మేశారు. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టారు అని వివరించింది. భారతీయులకు నెహ్రూ ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని నేర్పించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మా ముత్తాత నుంచే నేను నిజం చెప్పడాన్ని, ధైర్యంగా ఉండటాన్ని నేర్చుకున్నాను. ఆయన కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, నిజం కోసం నిలబడ్డాన్ని నేర్పించారు. నెహ్రూ అనే వ్యక్తి ఓ పొలిటీషియన్ మాత్రమే కాదు, ప్రమాదంలోకి నవ్వుతూ వెళ్లగల యోధుడు అని కొనియాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులకు తాము భయపడేది లేదని ఏఐసీసీ చీఫ్ ఖార్గే పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకే వారిని ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తమ పార్టీని లేవనెత్తిన కీలక పాయింట్లకు ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. ఈస్టర్ జరగనున్న సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పులు విరమణ ప్రకటించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఉక్రెయిన్పై కాల్పులు నిలుపుదల చేపడుతున్నట్లు అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా సిద్ధమేనన్నారు. కాగా పుతిన్ కాల్పులు విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా రష్యా డ్రోన్లు దాడి చేస్తున్నాయని, మాస్కో బుద్ధికి ఇదే నిదర్శనమని జెలెన్స్కీ అన్నారు. గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తుందన్న ఆగ్రహంతో పాకిస్తాన్లో 20 చోట్ల కేఎఫ్సీ రెస్టారెంట్లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ సంస్థ అమెరికాకు చెందింది కావడమే దాడుల వెనుక కారణమని తెలుస్తోంది. సంస్థ ఉద్యోగుల్లో ఒకరిని కాల్చి చంపారని సమాచారం. కాగా ఘటనలో 160 మందిని అరెస్ట్ చేశామని స్థానిక అధికారులు తెలిపారు. ఐపీఎల్లో ఇవాళ 2 కీలక మ్యాచ్లు జరగనున్నాయి. న్యూ చండీగఢ్ వేదికగా మధ్యాహ్నం 3:30 పంజాబ్ వర్సెస్ బెంగళూరు, వాంఖండే వేదికగా రాత్రి 7:30 ముంబై వర్సెస్ చెన్నై తలపడనున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా సొంత గడ్డపై ఓటమితో ఢీలా పడిన ఆర్సీబీ విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతోంది. భారత్లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తన టీం పాల్గొనబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికలోనే తాము ఆడతామని పీసీబీ చైర్మన్ సఖ్వీ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికలో ఆడిందో మేము కూడా అలాగే ఆడతాం. వరల్డ్ కప్ ఆతిథ్య దేశమైన భారత్ ఆ వేడుకలకు ఎంపిక చేయాలి అని సఖ్వీ అన్నారు. బోయపాటి సీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్టు టాక్.
జనవరి మార్చి త్రైమాసికంలో 13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 15.7% మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11% పెరిగి 21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4% వృద్ధితో 7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరి బుట్టల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Politicos. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.